అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చెమ్మర్తి జగన్మోహన్ రాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజలతో పాటు ఉంటుందని, విపత్తు సంభవించిన ప్రతిసారి సహాయ హస్తం అందిస్తుందని అన్నారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా ఇటీవల నేపాల్లో జరిగిన ఘటనను ప్రస్తావించారు. అక్కడ చిక్కుకున్న తెలుగు ప్రజలను సురక్షితంగా స్వదేశానికి రప్పించడం రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో సాధ్యమైందని చెమ్మర్తి పేర్కొన్నారు. నేపాల్ ఘటన కారణంగా అనంతపురంలో జరగాల్సిన సూపర్ 6 సూపర్ హిట్ సభకు నారా లోకేష్ హాజరు కాలేదని, ఎందుకంటే ప్రజల ప్రాణాలే ముఖ్యమని ఆయన భావించారని చెప్పారు. ప్రజల ప్రాణాల విషయంలో లోకేష్ చూపించిన తపన, చిత్తశుద్ధి ఆయన తండ్రి చంద్రబాబు పాలనా విధానానికే కొనసాగింపు అన్నారు. గతంలో హుదూద్ తుఫాను సమయంలో, విశాఖలో, విజయవాడ వరదల సమయంలో, కర్నూలు ఘోర ఘటనల్లో చంద్రబాబు ప్రజలకు అండగా నిలబడ్డారని గుర్తు చేశారు. విపత్తులు సంభవించినప్పుడు ఎల్లప్పుడూ ప్రజలకు తోడుగా ఉండేది టీడీపీ ప్రభుత్వం మాత్రమేనని, నేటి కూటమి ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తోందని పేర్కొన్నారు. దీనికి విరుద్ధంగా వైసీపీ ప్రభుత్వ 5 సంవత్సరాల పాలనలో ప్రజల సమస్యలు పక్కన పెట్టి అధికారం దాచుకోవడమే పనిగా చేశారని చెమ్మర్తి తీవ్రంగా విమర్శించారు. వైసీపీ పాలనలో ప్రజలు ఏమైపోయారో అందరికీ తెలుసునని, కూటమి ప్రభుత్వంలో ప్రజల ప్రాణాలు, సమస్యలే ప్రాధాన్యమని ఆయన వ్యాఖ్యానించారు. అందరికీ నమస్కారం. ఇది మంచి ప్రభుత్వం, సుపరిపాలన ఇచ్చేటటువంటి ప్రభుత్వం. ఇందులో బాధ్యత కలిగిన సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఉంది కాబట్టి ఎక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ ఇబ్బందుల్లో ఉన్నా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదిగే అవకాశాలు ఎక్కడున్నా కానీ దాన్ని ఒడిసి పట్టుకొని మరీ అభివృద్ధి చేస్తున్నటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం ఇక్కడ. మొన్న ఈ మధ్య జరిగినటువంటి సంఘటన చూస్తే నేపాల్లో ఒక పక్క అల్లర్లు జరిగిన వెంటనే దాదాపు 5 లక్షల మంది నభూతో నభవిష్యతి అనే విధంగా అనంతపురంలో ఒక సభ జరుగుతూ ఉంది. అందులో ఇన్ని రోజులు పడ్డ కష్టానికి ప్రతిఫలంగా సూపర్ 6 సూపర్ హిట్ అయ్యిందని చెప్పి ప్రజలకు ఒక సందేశం ఇవ్వాల్సినటువంటి మీటింగ్ను కూడా కాదనుకొని మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు అసెంబ్లీలో రియల్ టైం గవర్నెన్స్లో మిగతా మంత్రులందరితో 3-4 మంత్రులందరితో కలిసిన వెంటనే సంక్షోభంలో ఇరుక్కున్నటువంటి నేపాల్ అల్లర్లో ఇరుక్కున్నటువంటి తెలుగు ప్రజలందరితో కూడా నేపాల్లో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సాయంత్రం లోపల వాళ్ళని గుర్తించడం, ఏ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అక్కడ కోఆర్డినేటర్లను ఏర్పాటు చేయడం, విదేశాల్లో ఉన్నాక వాళ్ళకి ధైర్యం చెప్పడం, వాళ్ళకి భోజన వసతి కార్యక్రమాలన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం, చేసిన తర్వాత ఢిల్లీతో సమన్వయం చేసుకొని అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఎటువంటి ఇబ్బంది లేకుండా వివిధ మార్గాల ద్వారా మిగతా రాష్ట్ర ప్రజల్లో కన్నా ముందుగా సురక్షితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేర్చడం జరిగింది. మిమ్మల్ని అందరినీ ప్రశ్నిస్తున్నా, ఇది కాదా నాయకుల సమర్థత అంటే? ఇది కాదా ప్రజల గురించి బాధ్యత తీసుకున్నటువంటి ప్రభుత్వం అంటే? కాబట్టి ఈ ప్రభుత్వానికి బాధ్యత ఉంది, సమర్థమైనటువంటి ప్రభుత్వం. తెలుగు ప్రజలు